ఏపీ బీజేపీపై ఎంతో బాధ్యత ఉంది అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ప్రజా సమస్యలను లేవనెత్తడంతో బాధ్యతతో వ్యవహరిస్తామన్నారు. మన మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. పరిపాలనలో చాలా సమయం దొరకనటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు, ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఏమైనా ప్రజా సమస్యలు ఉన్నా వాటి మీద స్పందిస్తూ మనం వెంటనే వాటన్నింటినీ కూడా నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని తెలియజేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, బాధ్యత కలిగినటువంటి భాగస్వాములుగా ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భాగస్వాములుగా బాధ్యతతో మెలుగుతూ నిబద్ధతతోటి ప్రజల పక్షాన నిలబడుతూ వారి సమస్యల్ని అర్థం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ వారధి పాత్ర ఏదైతే ఉందో మనమందరం కూడా నిర్వహించాలి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9985277715. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు పురంధేశ్వరి. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా వాళ్లు కోరుకుంటున్నారని అన్నారు. ఈ రెండింటినే బ్యాలెన్స్ చేయకపోవడం వల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నారు పురంధేశ్వరి. కూటమి సుపరిపాలనని రాష్ట్రానికి అందిస్తుందని, ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూనే రెండవ పక్క రాష్ట్ర అభివృద్ధి మీద కూడా దృష్టి పెడతారనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో ప్రజలు ఇవాళ మనకి ఓటు వేశారు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. మీరు ఒక పక్క బట్టను ఒత్తి మేము వారి సంక్షేమాన్ని అందిస్తున్నాను అని చెప్పి మీరు అంటున్నారు, కానీ పక్కన మీరు ఎంత నొక్కేస్తున్నారో ప్రజలు గమనించారు అనేటువంటి విషయం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుకనే ఈ రకమైనటువంటి ఫలితం, ఈ విజయంతో వచ్చేటువంటి బాధ్యతని కూడా మనం గుర్తించుకోవాలి. ఓడిపోయిన నేతలు, పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు పురంధేశ్వరి. గెలిచినప్పుడేమో సంతోషపడి, ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తప్పుబట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. విజయాన్ని ఆస్వాదించినట్టే ఓటమిని కూడా స్వీకరించాలన్నారు పురంధేశ్వరి. సాధారణంగా ఓడిపోయినటువంటి పార్టీలు కావచ్చు, లేదా ఓడిపోయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ పార్షియల్గా వారు వ్యవహరించినటువంటి సందర్భంలో మేము గెలవలేదని, లేదా ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయామని, లేదా పోలీస్ వ్యవస్థ మాకు సహకరించలేదని, లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారిని బదిలీ చేశారని, ఇటువంటి నెపంని సాధారణంగా మనం ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వారి దగ్గర నుండి వినడం అనేది ఇది సర్వసాధారణం. అయితే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తామో ఓటమిని కూడా అంతే ధైర్యంతో స్వీకరించవలసినటువంటి మనస్తత్వం, ఆత్మస్థైర్యం రాజకీయ నాయకుడికి ఉండాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తాను.